నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో రైతులు ఆందోళనకు దిగారు. అంబేద్కర్ చౌరస్తాలో పల్లి రైతులు రాస్తారోకో చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. రైతుల రాస్తారోకోతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలన్నారు రైతులు. పల్లి పంట కొనుగోలు చేసి మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. రైతు ఒక కమిట్మెంట్ ఇద్దరు కుమ్మక్కై ఒక పొడిలో రేపు చేయబడితే అదే ఫైనల్ అయిపోతుంది. నలుగురు స్టేట్లు రావాలి, నలుగురు ఎవరు ఎక్కువ వేస్తే వాళ్ళకి టెండర్ పోతుంది. ఏ లెక్కన మీరు చేస్తున్నారు? మీరు చైర్మన్ ఉన్నారా లేరా? ఈ సిస్టమ్ ఏంటిది? మీరు చెప్తే మీరు ఎందుకు మీరు తెచ్చుకోవాలి? ఓపెన్ టెండర్ ఎందుకు చెప్పాలి? ఓపెన్ సిస్టమ్ పెట్టుకుంటే మేము కూడా అయిపోతుంది కదా. 125 రూపాయల గ్రాములు కొంటారు. 4000 5000 రేటు పెట్టారు. ఏ లెక్కన పెట్టారు? గ్రామ్ ఎంత వస్తుంది? 50 వస్తుందా, 70 వస్తుందా, 78 వస్తుందా? ఆ లెక్కన పెట్టాలి కదా రేటు. 125 రూపాయలు గ్రామ్ ఉన్నప్పుడు 15 రోజుల కింద 13,000 14,000 12,000 పోయినాయి. ఇవాళ సగానికి సగం 6,000 అంటే ఏంటి? అంత తక్కువ 6,000 4,000 ఓరోడు ఒక సేట్ వస్తుడు. ఆయన కాటల కాడ రేట్ వేసుకుంటాడట. మార్కెట్ కి ఎంతమంది సేట్లు వస్తారు? 5 మంది వచ్చిరంట. 5 మంది ప్రతి ఒక్క పుట్టరా, ప్రతి ఒక్కది బొట్టని దాని ఎంత చూడాలి కదా. అది ఎంత వస్తాడు? 5,000 వేస్తాడా, 4,000 వేస్తాడు. ఓరోరు అలా ఏదో పెట్టలేదు. రైతులు ఆందోళనకు దిగారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, అచ్చంపేటలో రైతులు అసలు ఎందుకు ఆందోళనకు దిగారు? వారి ప్రధాన డిమాండ్స్ ఏంటి? సింధూరా, నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఒక్కసారిగా పల్లి రైతులు ధర్నాకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే పల్లి అమ్మడానికి మార్కెట్ యార్డుకు తీసుకొస్తే మద్దతు ధర లేకుండా అనేక ఇబ్బందులు పెడుతున్నారని చెప్పేసి ఇటు అంటే కొనుగోలుదారులు అక్కడ ఏవైతే ఉంటారో దళారులు ఉంటారో దళారులు కొంతమంది అధికారులంతా కూడా కుమ్మక్కై ఈ రైతులను మోసం చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళు పెద్ద ఎత్తున కూడా అంబేద్కర్ చౌరస్తా వద్ద కూడా ధర్నాకు దిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారిగా ధర్నాకు దిగి రాస్తారోకో చేయడంతో ట్రాఫిక్ అంతా కూడా పెద్ద మొత్తంలో జామ్ అయినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు, వ్యవసాయ అధికారులు రైతులకు సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఒక్కసారిగా అంటే మద్దతు ధర ఎందుకు తగ్గించారని చెప్పేసి కనీసం మళ్ళీ ఏ రకంగా ఉంది చూడకుండానే ధర డిసైడ్ చేసే పరిస్థితి ఎందుకు వచ్చిందని చెప్పేసి ఇది ఉద్దేశపూర్వకంగా ఈ దళారులు ఎవరైతే ఉన్నారో, ఈ మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది అధికారులతో కుమ్మక్కై ఇదంతా కూడా చేస్తున్నారని చెప్పేసి రైతులను నట్టేట ముంచుతున్నారని చెప్పేసి 6 కాలం కష్టించి పండించినటువంటి పంటను ఒక్కసారిగా పండించేది ఒక కష్టం అయితే తర్వాత అమ్ముకోవడానికి కూడా అష్ట కష్టాలు పడాల్సినటువంటి దుస్థితి వచ్చిందని చెప్పేసి కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. దీంతో పోలీసులు పెద్ద ఎత్తున రంగప్రవేశం చేసి రైతులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ట్రాఫిక్ జామ్ అయింది. ఇప్పటికే మీరు ఇక్కడి నుంచి ధర్నాను విరమించాలని చెప్పేసి ఒకవైపు పోలీసులు చెప్తున్నప్పటికీ రైతులు మాత్రం మాకు అంటే ఒక్కసారిగా 12-13 వేలు ఉన్నటువంటి ఏదైతే పల్లి 14,000 వరకు ఉన్నటువంటి సగం ధరకు ఎట్లా వస్తుందని చెప్పేసి 5,000-6,000 ఎట్లా కొంటారని చెప్పేసి కూడా రైతులు అక్కడ ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో వాళ్ళ పైన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే అధికారులు కూడా కొద్దిగా ముందస్తుగా రైతులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రోజు ఏం ధర ఉంటుందని చెప్పేసి అయితే మార్కెట్ కు తీసుకొచ్చిన తర్వాత అక్కడ కొన్ని షాంపిల్గా కొన్ని మాత్రమే తీసుకొని అన్నిటికీ ఒకే ధర అంటే డిసైడ్ చేయడం కొంత నాసిరకం కనిపిస్తే అన్ని ఆ విధంగానే ఉంటాయా అని చెప్పేసి రైతులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇదంతా చూసినటువంటి రైతులే కాకుండా వాళ్ళకు చాలా మంది కూడా మద్దతు కూడా పలికినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆ రైతులకు మొత్తానికైతే గిట్టుబాటు ధర పల్లికి కల్పించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని చెప్పేసి కూడా రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. దీంట్లో స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, ప్రభుత్వ ప్రతినిధులు కావచ్చు, ఉన్నతాధికారులు కావచ్చు వెంటనే స్పందించి 6 కాలం కష్టించి పండించినటువంటి పల్లికి గిట్టుబాటు ధర ఇవ్వాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి వాళ్ళు
ప్రభుత్వాన్ని హెచ్చరించడంతో పాటు అక్కడ చేరుకున్నటువంటి పోలీసులతో కూడా కొంత రైతులు వాగ్వివాదానికి దిగినటువంటి పరిస్థితి కనిపించింది. అటువైపు వెళ్తున్నటువంటి వాహనాలను కూడా ఆపడంతో పోలీసులు జోక్యం చేసుకొని వాహనాలు ఆపొద్దు, ట్రాఫిక్ క్లియర్ ఉండాలని చెప్పేసి చెప్తే మరి మా బాధ ఎవరు అర్థం చేసుకుంటాడు? మాకు ఆరుగాలం కష్టించి పండితే మాకు కనీసం గిట్టుబాటు ధర లేకపోతే మరి ఎవరికి చెప్పుకోవాలి, ఎవరిని అడగాలనే దిక్కుతోచని స్థితిలో రోడ్లెక్కాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి కూడా రైతులు ప్రభుత్వంపై ఇటు అధికారులపై కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి అచ్చంపేట అంబేద్కర్ చౌరస్తా వద్ద అయితే కనిపించింది. మొత్తంగా రైతులను శాంతింపజేసే ప్రయత్నం చేశారు కానీ ఎంత గిట్టుబాటు ధర ఇస్తారు, ఎప్పుడు నుంచి అమలు చేస్తారు అనేది మాత్రం స్పష్టత లేకపోవడంతో ఇది మరి అంటే రేపటి నుంచి కూడా ఇట్లా కొనసాగే అవకాశాలు కూడా లేకపోలేదని చెప్పవచ్చు. పండించినటువంటి అయితే పండించడం ఒకేసారి అయితే అమ్ముకోవడానికి అష్టకష్టాలు పడాల్సినటువంటి దుస్థితి వచ్చిందని చెప్పేసి అయితే రైతులు పెద్ద ఎత్తున ప్రభుత్వంపై అయితే మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ శేఖరాచారి.